ఈ యొక్క 5వ అధ్యాయం ఏదైతే అనుకుంటున్నామో ఈ యొక్క 5వ అధ్యాయంలో సత్యదేవుడు అనేటువంటి ఒక ఈ యొక్క స్వామి వారు ఏ అద్భుతాన్నైనా చేయగలుగుతారు, ఏ సందేహం లేదనమాట. కానీ మనం చేసే వ్రతం ఎంతవరకు స్వచ్ఛతగా నిజాయితీగా చేస్తున్నాం ఒకటి మాత్రం అది మీరు గుర్తుపెట్టుకొని వ్రతం చేయాలి. అంటే ఎందుకు చెప్పుతున్నా అంటే భగవంతుడిని నమ్ముకుంటే అన్ని మన తీర్థం అంటే ఈ యొక్క విద్యని కూడా ఈ యొక్క 5వ అధ్యాయంలో ఈ యొక్క కలియుగంలో మనం ఎప్పుడైనా వెళ్ళినా కూడా మొత్తం ఏ యొక్క పూజకైనా ఏ యొక్క వ్రతమైనా ఏదైనా కూడా చేసే ముందు నిజంగా ఏదైనా ఒకరోజు ప్రణాళిక పెట్టుకొని వాళ్ళ కుటుంబ వ్యవస్థ నడుపుకోవడం కోసం ఉద్యోగమో వ్యాపారమో ఇంకోటి చేసుకుంటూ వాళ్ళకి ఎప్పుడన్నా సెలవు దినం దొరికినప్పుడు ఈరోజు ఈ వ్రతం చేద్దాం ఇంతమందిని పిలుద్దాం అని మనం అనుకుంటారంట. మీరు స్వామివారు ఒకటే అంటారు, మీ శక్తి ఉంటే మీ నుంచి నేను ఆశించేది ఒకటి మీ భక్తి శ్రద్ధను తప్ప మిగతా ఏది ఆయన ఆశించదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ వ్రతం ఇక్కడ కారణం ఇవన్నీ చేయడానికి కారణం కూడా అత్యంత కారణం లేదు. ఎందుకంటే మీరు అన్నీ చేస్తున్నారు, భక్తి శ్రద్ధ అనేది మాత్రం ప్రతి ఒక్కరిలో ఒప్పిస్తుందన్నమాట. అది ఎందుకంటే వ్రతం చేస్తే నలుగురు పిలవాలి, భోజనం పెట్టాలి, ఇన్ని వస్తువులు కొనాలి, ఇంత విధంగా చేయాలని ఎప్పుడు కూడా స్వామివారు చెప్పలేదన్నమాట. ఈ శక్తి ఉంటే చేసుకోండి, లేకపోతే కేవలం ఒక తాంబూలం పెట్టి మీరు ఒక పసుపు పుత్ర పెట్టి స్వామివారిని పూజ చేసినా మీకు అదే అనుగ్రహం. లక్షలు ఖర్చు పెట్టేవాడికి ఏ యొక్క ఫలితాన్ని ఇస్తానో ఈ విధంగా ఏ నిరాడంబర చేసిన వాడికి అదే ఫలితాన్ని ఇస్తాను, దాంట్లో ఏ సందేహం లేదు. ఇక్కడ మీ నుంచి నేను కోరుతున్నాను, ఇది ప్రకృతిలో నేను సృష్టించడమే, నేను సృష్టించడం తీసుకుని మళ్ళీ నాకే ఇస్తున్నారు తప్ప మీ నుంచి నేను ఆశించేది మీ యొక్క భక్తి శ్రద్ధ. అంటే అందుకే శ్రద్ధ లేని పూజ, గురువు లేని విద్య రెండు పరికరం. అంటే భక్తి శ్రద్ధనే ప్రధానం. ఆ భక్తి శ్రద్ధను మనం తగ్గించుకోకుండా ఉన్నట్లయితే మీకు ఏ సమస్య కూడా ఏ పూజ చేసినా సందేహాలు పుట్టనమాట. పూజ చేసే ముందే 100 సందేహాలు వస్తుంటాయి. మీ భగవంతుని పరమాత్మను మీరు ఏ రకంగా చేసినా ఎప్పుడు చూడాలన్నమాట. మీ యొక్క శుచి చూడడు, మీ యొక్క పూజ చేసే నిరాడంబర చూడు, ఏమీ చూడడు. మీ మనసులో స్వచ్ఛంగా నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా అది మాత్రం ఎప్పుడు కూడా గమనిస్తుంటాడు. అక్కడే భక్తి అనేది అంటారన్నమాట. ఆ భక్తి పరాకాష్ఠకు చేరినప్పుడే ఏ పూజమైనా, ఏ మంత్రమైనా, ఏ తంత్రమైనా, ఏ యంత్రమైనా పనిచేస్తుంది. మంత్రం, తంత్రం, యంత్రం అనేది కేవలం ఒక స్థాయి వరకే. కానీ ఉండాల్సింది ఏంటంటే భక్తి శ్రద్ధ. ఈ భక్తి శ్రద్ధ అన్నింటినీ దాటుకొని వెళ్ళే శక్తి ఇక భక్తి శ్రద్ధ మాత్రమే ఉందన్నమాట. అది ఎందుకు చెప్పుకోవాలంటే ఇక 5వ అధ్యాయంలో ఈ కలియుగంలో ప్రతి మనిషి పరమాత్మ ఏడు కలో స్మరణ మాత్రమే సంతుష్ట. కలియుగానికి ఉన్న గొప్ప వరం ఏందయ్యా అంటే ఏ పూజలు యజ్ఞాలు యాగాలు చేయాల్సిన అవసరమే లేదన్నాడు. కేవలం నువ్వు స్మరణ మనస్ఫూర్తిగా నన్ను చేయి, నీ యొక్క కోరిక నేను తీరుస్తాను అంటున్నాడు. కానీ ఆ యొక్క స్మరణ చేయడానికి మనిషికి వాడి యొక్క తగినట్టు ఏకాగ్రత కోల్పోవడం, వాడి యొక్క ఒత్తిడితో సతమతం జరుగుతుంటాడు. అంటే ఎందుకు చెప్పొస్తానంటే ఇక 5వ అధ్యాయంలో మనం అంటే ఇక వ్రతం ప్రతిరోజు ఎప్పుడో ఒక రోజు వ్రతం చేయాలంటే నిజంగా కలియుగంలో మనకు రోజు సెలవు తీసుకొని 10 మందిని పిలుపు అన్నీ సమకూర్చుకొని ఇక వ్రతం చేయడం అంటే చాలా కష్టమైన పని కలియుగం ఉదాహరణ చెప్పాలి. కానీ ప్రతిరోజు ఇక వ్రతం చేస్తూ ఆ వ్రత ప్రసాదాన్ని తీసుకోకుండా కనీసం పచ్చి గంగలు కూడా నోట్లో పోస్తున్నారు మహాభక్తులు తుంగధ్వజ మహారాజు. ఎటువంటి ప్రసాదం విషయం చిన్న తప్పు చేసి ఎట్లాంటి శిక్ష వేస్తున్నాడని చెప్పి ఈ యొక్క 5వ అధ్యాయం తెలుసుకున్నాం. సరే మొట్టమొదటి ఇక తుంగధ్వజ మహారాజు పొద్దునే ఒకరోజు సూర్యోదయం కాకముందు ఇక వ్రతానంతా చేసి ఆ వ్రత ప్రసాదం తీసుకుని ప్రతిరోజు యొక్క రాజ కార్యకలాపాలతో మనసంతా విసుగునింది అడవిలో వ్యాహారి కోసం, మనసులో కొంచెం ఉత్సాహం కోసం, షికారు కోసం అడవిలో అట్లా చక్కగా షికారు వెళ్ళినాడు. అడవిలో షికారు చక్కగా చేసి మధ్యాహ్న సమయం కావడం వల్ల ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం చేత ఒక బోధన చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటుండగా అప్పుడు ఆ యొక్క అడవిలో ఇక యాదవ పిల్లలందరూ కలిసి, జానపద పిల్లలందరూ కలిసి చక్కగా సామూహికంగా సత్యనారాయణ వ్రతం చేసి ఆ యొక్క వ్రత ప్రసాదాన్ని తీసుకునే సందర్భంలో ఇక మహారాజ పరివారం కనిపించింది. అయ్యో మన యొక్క రాజ్యం యొక్క మహారాజు వచ్చినాడు, ఆయన చెప్తే కదా వ్రతం చేస్తున్నాం, ఆయన ప్రతిరోజు వ్రతం చేస్తారు కదా, మనం ఎప్పుడో ఒకసారి చేస్తాం, అంత మహాభక్తుడు ఆ ఈ ప్రసాదం చెప్తే ఆ స్వామివారు తీసుకునే భాగ్యం మనకు కలుగుతుందని చెప్పి పాపం కల్లాకపడం లేని ఇక పిల్లలందరూ కలిసి, మహారాజా మేము పిల్లలందరూ కలిసి ఈ కలివిలో సామూహికంగా సత్యనారాయణ చేస్తున్నాం, మాకు మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, కేవలం భక్తులే వ్రతాన్ని చేస్తున్నాం, మీరు స్వీకరిస్తే మా మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుందంటే అప్పుడే ఆ యొక్క మహారాజు యొక్క బుద్ధి తప్పుతనాన్ని బయటపెడుతున్నాంట. ఈ గొల్ల పిల్లవాడిస్తే నేను తీసుకోవడం వీటికి మడే ఆచారమా, అసలు పద్ధతి ప్రకారం వ్రతం చేశాడా, శాస్త్ర ప్రకారం చేశాడా చేయలేదని చెప్పి ఎంతో దురహంకారంతో ఒళ్ళు మొదలెక్కి ఆ ప్రసాదాన్ని ఆ విధంగా కొడుతున్నాడంట. అప్పుడు భగవంతుడు అనుకున్నాడు, మరే తెలియని వాడు తప్పు చేస్తున్నాడు, తెలిసి తెలియని వాడు తప్పు చేస్తున్నాడు, మన గురించి సర్వం తెలుసు అని మన భక్తుడు తుంగధ్వజ మహారాజు మన ప్రసాదం నేను కూడా చదువుతుంటే ఇంత నిర్లక్ష్యంగా ఇంత దుర్భాషలు ఆడతాడా, కాబట్టి ప్రసాదం మహత్యం చూపిద్దామని చెప్పి సందర్భం కోసం ఎదురు చూస్తున్నాడు. సరే సూర్యాస్తం అయిపోయింది, తన రాజభవనానికి పోబోతున్న సైనికుడు పరిగెత్తుకుంటుంది, మహారాజా మీరు ఎప్పుడైతే ఈ అడవిలో షికారు తెచ్చినారో శత్రువు రాజులు ఎటువంటి వర్తమానం లేకుండా మన యొక్క రాజ్యం మీద మీ యొక్క 100 మంది భార్య పిల్లలను కూడా చంపేస్తున్నారు,
మిమ్మల్ని కూడా వాళ్ళు చంపడానికి వస్తున్నారు, మిమ్మల్ని కానీ చంపి ఈ యొక్క రాజ్యాన్ని మొత్తం కైవసం చేసుకుందామని చూస్తున్నారు, మీరు నుంచి వెళ్ళి మీ ప్రాణాలు కాపాడుకోవడం చెప్పినట్టే సహజంగా క్షత్రియుడు కాబట్టి ఆ యొక్క రాజరక్తం ఒక్కసారిగా ఉడికిపోయి దుఃఖం బాధ అన్ని కూడా ఒకేసారి తనుకొచ్చినాయట. ఒక్కసారిగా గుర్రం మీదకి ఆ యుద్ధభూమికి వెళ్ళి చూసరికి అక్కడ ఉండే దృశ్యాలతో ఒక మాంతం కుప్పకూలిపోయినాడు. ఏందంటే తన యొక్క భార్య పిల్లలు ఒక్కొక్కటి తలకాయల నుండి అది ఆ యొక్క రక్తం మొత్తం వచ్చేసి తన కాళ్ళకు చంపుతుంది అనమాట. ఆ యొక్క దృశ్యాలను చూసరికి అప్పుడు ఆ భగవంతుని భూమి ఆకాశం దద్దరిలేటు రోధిస్తూ, స్వామి మీరేం మహాపరాధం చేస్తున్నాను, కనీసం పుట్టినప్పుడు ఒక చిన్న చీమ కూడా ఇంత అపకారం చేయలేదే, నాకు ఇంత శిక్ష వేస్తున్నావు, ప్రత్యక్షంగా నేనే పాపం చేయలేదు కానీ నాకే శిక్ష వేస్తున్నావు అంటే నా నుంచి ఏదో పరోక్షంగా మహాపరాధం జరిగింది, ఇక నా భార్య పిల్లలకి రాజ్యం ఎందుకు, నన్ను క్షమించండి, ఆ రాజ్యం ఎందుకండి మా రాజ్యాన్ని అట్లా వదిలేసి కొన్ని సంవత్సరాలు పిచ్చివాడిలాగా ఇక్కడ రైలు అట్లా తిరుగుతుండగా ఎక్కడైతే అడవిలో తన విశ్రాంతి తీసుకున్న పిల్లలందరూ కలిసి ప్రసాదం చేసుకుని జీవనం కూర్చున్నారో అక్కడ రావడంతో తన గతంలో చేసిన తప్పంతా గుర్తొచ్చేసింది అనమాట. అప్పుడు ఆ భగవంతుడు ధ్యానం చేస్తున్నాడు, స్వామి ఇన్ని రోజులు నేను వ్రతం, నేను సత్యనాశనం నేను ఒక్కడే భక్తులు అనుకున్నా, నేను చేసిన పూజలో నేను తప్ప ఇంకెవరు నీకు భక్తులు లేరని ఎంతో దురహంకారంతో అజ్ఞానంతో అహంకారంతో నీ ప్రసాదం నీ పూజ చేస్తున్నాను, నన్ను సలామనించు, కానీ నేను చేసిన పూజే కాదు, నీకు సర్వం సత్యమే, అందరూ నీ భక్తులే, అందరూ నీ పిల్లలే, అందరూ నీకు సమానం, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, కేవలం భక్తులకు అంటే భక్తికి మాత్రమే నువ్వు దాసులు అవుతావు. ఆ సత్యాన్ని గ్రహించలేకుండా సత్యనాశనాలకు నీ ముఖ్యమైన పరమార్థమనేది ఏదో గ్రహించకుండా ఈ వ్రతాన్ని నేను చేస్తున్నాను, నన్ను సదా మన్నించు తండ్రి. ఇంటి పాపం ఎంతో పశ్చాత్తాపంతో ఆ భగవంతుని ఎంతో యుద్ధానికి ఎంతో దుఃఖమైన బాధలో ఆ భగవంతుని ప్రార్థన చేసి వెంటనే తన మెడలో ఉన్న చంద్రహారం ఇచ్చి ఆ పిల్లలకి ఇచ్చి వాళ్ళ చేత అమ్మించి వాళ్ళ చేత ఆయన వ్రతం చేసి వాళ్ళు ఇస్తే ఆ యొక్క ప్రసాదాన్ని నిజమైన భక్తితో తీసుకోవడం వల్ల తిరిగి తన భార్య పిల్లలు పునర్జీవితంలో రాజ్యంతో వచ్చింది. అప్పటి నుంచి ఆ యొక్క ప్రసాదాన్ని ఎప్పుడు కూడా ఆ వ్రతాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా ఎవరిచ్చినా ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకుని తను తీసుకుంటే ఎంత భక్తి శ్రద్ధలతో తీసుకుంటారో అంత రెట్టింపు ఉత్సాహంతో ఆ ప్రసాదాన్ని తీసుకుని ఆ భగవంతుని యొక్క సేవలో ధరించడం వల్ల అంత్యమ మోక్ష మార్గానికి వెళ్ళినారంట. జయ శ్రీ రమాసైత శ్రీ వీరభద్ర సత్యనారాయణ స్వామికి.